హాయ్ అండి, వెల్కమ్ టు సుధా చేతి వంటలు. ఈరోజు మనం చేసుకునే రెసిపీ పూరి ఆలు బేసన్ కర్రీ. వీటికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. మరి 3 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా, పూరీ పిండి 1/2 కేజీ, 4 పెద్ద ఉల్లిపాయలు చిరికిల్లా కట్ చేసుకున్నవి, 1 టమోటా, 1 క్యారెట్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 కేజీ ఆలుగడ్డ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు, 2 యాలక్కాయలు పొడి చేసి పెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్లు శనగపిండి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని తాలింపు కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయి బాగా మగ్గిపోయాక పసుపు, ఉప్పు వేసుకోవాలి, తగినంత ఉప్పు. ఒకసారి కదుపుకుని బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు 2 నిమిషాలు మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్ని కూరల్లోకి ఉల్లిపాయ మగ్గాక అల్లం వెల్లుల్లి వేస్తాం కదా, ఈ పూరీ కూరకి ఒక్కసారి అల్లం వెల్లుల్లిపాయ బంగాళదుంప కొద్దిగా మగ్గాక వేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. బంగాళదుంప మెత్తబడ్డాక క్యారెట్, టమోటా వేసుకోవాలి. అది కూడా వేసి ఒకసారి మగ్గనివ్వాలి. మూత పెట్టి 10 నిమిషాలు అది కూడా మగ్గనిచ్చుకోవాలి. కూర బాగా మగ్గిపోయాక 1 టీ స్పూన్ కారం వేసి కదుపుకోవాలి. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఉడికిపోయిందండి. దాంట్లో కొంచెం మనం లవంగాలు, యాలక్కాయ కొట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అది కదిపేశాక ఒకసారి మనం నీళ్లు పోసి శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో శనగపిండి పోసుకోవాలి. శనగపిండి వేసాక కదిపి చూసుకుని గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకుని కదుపుకోవాలి. కొంచెం సేపు సిమ్లో ఉడకనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కదిపేసుకుని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది కూర. మీకు నచ్చిందా? పూరీ పిండి ఒక పెద్ద బౌల్లో వేసుకుని శనగపిండి, మైదాపిండి, బొంబాయి రవ్వ, సాల్టు అన్నీ వేసి కలిపేసుకోవాలి మెత్తగా, వాటర్ తగినంత పోసుకుని. ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. గోధుమలకు సంబంధించిందే పూరీ పిండి అని దొరుకుతుంది మార్కెట్లో, అది తెచ్చుకుని ట్రై చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. సాల్ట్ కూడా వేశాక ముందు పొడిపిండి అంతా కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ పోసుకుంటా మెత్తగా కలుపుకోవాలి పిండి. ఒక 10 నిమిషాలు పిండి బాగా మెత్తగా కదపాలి. కలుపుకొని ఒక అరగంట నాననివ్వాలి పిండి. మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే బొంబాయి రవ్వ ఉంటుంది కదా, వాటర్ లాగేసుకుంటుంది. అరగంట నానిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ ఉండలకి కొద్దిగా మైదా పిండి అద్ది పూరీలా చేసుకోవాలి. మరీ పలసగా చేసుకోకూడదు, మరీ లావుగా చేసుకోకూడదు. తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా కాగాక పూరీ వేసుకోవాలి. పూరీ లైట్గా అలా ఆయిల్లోకి నొక్కుతా వేపుకుంటే బాగా పొంగుతుంది. అటు ఇటు వేగాక తీసేసుకోవటం.
అలాగే పూరీలన్నీ వేపుకోవాలి. ఈ పూరీలు ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు, మెత్తగా ఉంటాయి. మామూలు పూరీ 2 తినేవాళ్ళు ఇవి 4 పూరీ తింటారు. ఒకసారి పూరీ కూర ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సుధా చేతి వంటను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి.